హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్తకోడలు ఛానల్. ఈరోజు అగ్రోమెక్ పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్ యొక్క అడ్రెస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చానండి. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో నేను గ్లాస్ ఐటెమ్స్, పూజ రిలేటెడ్ ఐటెమ్స్, జర్మన్ సిల్వర్ ఐటెమ్స్, మోస్ట్‌లీ మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఐటెమ్స్ అన్నీ చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీటిలో వచ్చేసి మనం హనీ పెట్టుకోవచ్చండి. గ్లాస్ ఇది కంప్లీట్ గ్లాస్ అనమాట. మోస్ట్‌లీ ఈ ప్లాస్టిక్ ఇవన్నీ యూజ్ చేయడం కంటే గ్లాస్ యూజ్ చేయడం బెస్ట్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్న వాటిని మనం అఫోర్డ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి. అది కూడా గ్లాస్ ఐటమే. ఇప్పుడు చూపించే గ్లాసెస్ వచ్చేసి డెకార్ గ్లాసెస్ అండి. వీటిల్లో మనం ఎల్ఈడీ క్యాండిల్ లైట్స్ ఉంటున్నాయి గదా! ఇప్పుడు అవి పెట్టుకుంటే మంచి బ్రైట్‌గా కనిపిస్తాయి. అండ్ ఈ గ్లాసెస్ అయితే మనం కబోర్డ్స్‌లో పెట్టుకోవడానికి, లేదంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాటర్ ఆర్ జ్యూస్ ఇవ్వడానికి మంచిగా యూజ్ అవుతాయి. మనకి ప్రాపర్ పింగాణీ డిన్నర్ సెట్ కావాలనుకుంటే ఇవి వచ్చేసి 2277 రూపీస్‌కి ఉన్నాయండి. దీంట్లో 27 పీసెస్ ఉన్నాయన్నమాట. వీటిల్లో మనకి డిఫరెంట్ షేప్స్ లైక్ స్క్వేర్ షేప్, రౌండ్ షేప్స్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. డిఫరెంట్ ప్రింట్స్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఒక సెట్‌లో నంబర్ ఆఫ్ పీసెస్‌ని బట్టి కాస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం చూసేది పింగాణీ కప్స్ అండి. కాఫీకి కానీ, మిల్క్‌కి కానీ యూజ్ చేసుకోవడానికి. వీటి కాస్ట్ వచ్చేసి 200 నుంచి అలా వేరీ అయ్యి ఉందనమాట. డిజైన్‌ని బేస్ చేసుకొని కాస్ట్ ఉంది. వీటిని మంచిగా గిఫ్టింగ్ పర్పస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇవి వచ్చేసి మిల్టన్ బ్రాండ్ డిన్నర్ సెట్ అండి. ఇందాక మనం చూసిన వాటికంటే ప్లేట్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ వీటిలో కూడా చాలా షేప్స్, సైజెస్ ఉన్నాయి. దీంట్లో 20% ఆఫర్ ఉంది. ఇవి వచ్చేసి సెరామిక్ పాట్స్ అండి. మనం ఏదైనా కుక్ చేసింది పెట్టుకోవడానికి మంచిగా బావుంటుంది. ఇక ఈ డిస్పెన్సర్స్ ఉన్నాయి కదండీ! వీటినైతే మనం ఎప్పుడైనా పార్టీ ఆర్గనైజ్ చేసినప్పుడు సర్వింగ్ టేబుల్ మీద పెట్టి జ్యూస్‌ని గాని ఫిల్ చేస్తే డిస్పెన్సర్స్‌లో చాలా అందంగా ఉంటుంది చూడటానికి కూడా. వీటిల్లో కూడా చాలా మోడల్స్, చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఆన్ యావరేజ్ వీటి కాస్ట్ వచ్చేసి 2200 పడింది. అండ్ అంతకంటే అబోవ్‌గా కూడా ఉన్నాయి. ఇక ఇవి అయితే కాఫీ, టీ కప్స్ అండి. వీటిల్లో మోడల్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే డిజైన్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. కొన్నైతే ఓన్లీ కప్స్ మాత్రమే ఒక సెట్ ఉంది. కొన్నైతే కప్స్ సెట్‌తో పాటు బాస్కెట్స్ లాగా ఇచ్చారండి. అవి అన్నీ కూడా పింగాణివే. వాటిలో మనం బిస్కెట్స్ లేదంటే ఏమైనా స్నాక్స్ పెట్టుకోవడం కోసం అన్నమాట. కొంతమందికి ఒకే కాఫీ కప్ యూజ్ చేసుకొని డ్రింక్ చేయడం ఇష్టముండదండి. వాళ్ళకి చాలా కలెక్షన్స్ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. మంచి పింగాణీ కాఫీ కప్స్ మంచి డిజైన్‌తో ఉన్నాయి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. కానీ క్వాలిటీ మాత్రం సూపర్బ్‌గా ఉంది. ఇవి వచ్చేసి కాఫీ కప్స్ అండ్ ఐస్ క్రీమ్ కప్స్ కూడా అండి. సెట్ లాగా ఉన్నాయన్నమాట. 6 పీసెస్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 1059 ఉంది. లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివే. కానీ ఎప్పుడు యూజ్ చేయం కదండీ! ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడానికి మంచిగా ఉంటాయన్నమాట. బాగా నచ్చినప్పుడు ఒకసారి తీసుకుంటే అవి మనకి ప్రతిసారి యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మట్టితో తయారు చేసినవండి. చిన్న చిన్న బౌల్స్. దాని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఉంది. అండ్ ఇవి అయితే 450 రూపీస్ ఉంది. అండ్ ఇదొచ్చేసి 1 ½ లీటర్ పడుతుందండి. వీటిలో కుక్ చేసుకోవచ్చు మనం. ఈ కుకింగ్ యుటెన్సిల్స్‌లో గూడా మంచి డిజైన్స్ ఉన్నాయి. ప్లస్ కాఫీ మగ్స్‌తో పాటు వాటర్ బాటిల్స్‌లా షేప్స్‌లో గూడా ఉన్నాయి. కూల్‌గా ఉంటాయి వాటర్ మనకి. ఇక్కడ చూడండండి ఎంత బాగా డిస్‌ప్లే చేశారో. అన్నీ పింగాణివే. ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క ఆణిముత్యంలాగా ఉందనమాట. చూడ్డానికి కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు ఇలాంటి వాటిల్లో సర్వ్ చేస్తే మంచి రిచ్ లుక్ ఉంటుంది. క్లాసీగా ఉంటుందండి. వీటి కాస్ట్ ఆల్‌మోస్ట్ 3500 అబోవే ఉన్నాయి. అన్నీ కూడా ఈ కాఫీ కప్స్‌వి. ఇంకిది వచ్చేసి కంప్లీట్ ఓవరాల్ లుక్ ఆఫ్ పింగాణీ కప్స్, ప్లేట్స్ కంప్లీట్ వైట్‌లో ఉన్నవి
వైట్ ప్లేట్స్ మొత్తం ఏం డిజైన్ లేకుండా జస్ట్ చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చేవన్నీ కూడా ఒకవైపు సెట్ చేసి పెట్టారండి డిస్‌ప్లేలో. ఈ సెక్షన్ చూస్తే చూడటానికి మాత్రం కళ్ళు చెదిరిపోయాయి. అంత బాగున్నాయన్నమాట. వీటి కాస్ట్ చూస్తే గూడా కళ్ళు చెదరటం కాదు గదా! దిమ్మ గూడా తిరిగిందనమాట. వీటి కాస్ట్ ఎంతుందో ఎక్స్‌పెక్ట్ చేయగలరా? ఈ మొత్తం సెట్ కాస్ట్ వచ్చేసి అక్షరాల రూ. 28,650. ఆబ్వియస్‌గా ఈ కాస్ట్ విన్న వాళ్ళు ఎవరైనా షాక్ అవుతారు. అండ్ ఈ వైట్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ ప్లేట్స్ ఆ సెట్ వచ్చేసి రూ. 35,960 అనమాట. అంతంత కాస్ట్ ఉన్నాయి ఇవి. చూడటానికి మాత్రం ఎంత బాగున్నాయో. ఎంత చూడటానికి బాగున్నా మరీ అంత కాస్ట్ అంటే మన మనసు ఒప్పదు గదండీ! అంతంత కాస్ట్ పెట్టి డిన్నర్ సెట్స్, సాసర్స్, కప్స్ కొనడానికి మన మనసు ఒప్పదు గాబట్టి ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ప్లెయిన్‌వి అండ్ సింపుల్ డిజైన్ వచ్చినవి పెట్టారనమాట. ఇవి కూడా పింగాణీ సెట్స్ ప్లేట్సే. అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ అప్లయన్సెస్ అండి. లైక్ ప్రెస్టీజ్, హాకిన్స్ మనం కుక్ చేసుకునేవి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి బ్రాస్ మెటల్‌లో మనకి పొంగలి వండుకుంటాం కదండీ! అవి వాటిలో డిఫరెంట్ మోడల్‌లో, డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయన్నమాట. గరిటెలు గూడా బ్రాస్‌లో అలా ఉన్నాయి. అండ్ ఇవి అయితే హాట్ బాక్సెస్. ఇవి కాపర్ ప్లస్ స్టీల్ 2 కలిపి మంచి మోడల్స్, మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. కంప్లీట్ కాపర్‌లో గూడా పెద్ద పెద్ద దబరాలు ఉన్నాయి. వాటిలో బిర్యానీస్ చేసుకోవడానికి అండ్ కాపర్‌లో అయితే మంచి హాట్‌గా ఉంటది ఫుడ్ కూడా. స్టీల్‌లో మంచివి చిన్న చిన్న బాండీలున్నాయండి. చూడ్డానికి బాగున్నాయి. ఇక ఇవి అయితే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్, మోడల్స్‌లో ఉన్నాయి. హోటల్స్‌లో హలీం వండటానికి అండ్ బిర్యానీ వండటానికి మంచిగా యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు అందరూ ఎక్కువగా స్టెయిన్‌లెస్ స్టీల్‌వి పాన్స్ కర్రీస్ కుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు గదండీ! ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మంచిగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి మురుకులు చేసుకోవడానికి, చక్రాలు చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి పిండి వంటలకి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ పూజా సెక్షన్‌కి వచ్చేసామండి. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద దీపపు కుందలు అవన్నీ గూడా ఉన్నాయి. ఇవి చూసారా అండి? జర్మన్ సిల్వర్‌వి యాంటిక్‌లో ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అండ్ ఆల్సో రాధాకృష్ణుడివి, ఓన్లీ కృష్ణుడివి. ఫస్ట్ చూసిన ఎలిఫెంట్‌దయితే కాస్ట్ వచ్చేసి రూ. 520 ఉందండి. ఇది కూడా జర్మన్ సిల్వర్ కానీ వెయిట్ అంత ఎక్కువ ఏం లేదు. వినాయకుడు అటు ఇటు 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 175 ఉంది. వినాయకుడిది. అండ్ వీటిల్లో పసుపు, కుంకుమ పెట్టుకోవడానికి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి రూ. 140 ఉందండి. అండ్ ఇప్పుడు మనం చూసేదైతే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసుకోవడానికండి. ఏదైనా అకేషన్‌కి మంచిగా యూజ్ అవుతాయి ఇవి. దీని కాస్ట్ వచ్చేసి 1845 ఉంది. అండ్ ఇదైతే 3 ఉన్నాయి గదా! 3 ఉన్నదైతే రూ. 1499 ఉంది కాస్ట్. అండ్ ఇవి వచ్చేసి చూసారా ఎంత బాగుందో ప్లేట్. దీని కాస్ట్ రూ. 720 ఉంది. కొంచెం బరువుగానే ఉన్నాయి ఇవి. ఇది చిన్న ప్రసాదం పెట్టే గిన్నె అనమాట. దీని కాస్ట్ రూ. 630 ఉంది. జర్మన్ సిల్వర్‌వి ఇవన్నీ. ఇక్కడ 99% మోస్ట్ ఆఫ్ ద జర్మన్ సిల్వర్ ఐటెమ్స్ అన్నీ కూడా మంచిగా కవర్‌లో ప్యాక్ చేసి పెట్టారండి. పాడవకుండా, దుమ్ము పడకుండా ఉండటానికి. మనం కూడా కొనుక్కున్నప్పుడు అలానే జాగ్రత్తగా ఉంచుకోవాలనమాట. నేను చూపించినవి వాళ్ళు ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నవి మాత్రమే చూపించాను. ఓపెన్ చేసి ఉన్నవి. అండ్ ఆల్సో ఇవి వచ్చేసి బ్రాస్‌వి అండి. బిందెలు మంచి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో బ్రాస్ అండ్ జర్మన్ సిల్వర్ 2 కలిపి ఉన్న మోడల్స్, ప్లేట్స్ అవి కూడా ఉన్నాయి. మనం దూరం నుంచి వీటిని చూసినప్పుడు అసలు ఇవి సిల్వరా? లేదంటే జర్మన్ సిల్వరా? అని ఒక గ్లాన్స్‌లో చెప్పలేమండి. ఇక్కడున్న జర్మన్ సిల్వర్ ఐటెమ్స్ గిఫ్టింగ్‌కైతే చాలా బాగుంటాయి. మనం మంచి ఐటెమ్ ఇచ్చినట్టు ఉండిద్ది. మనకి కూడా మంచి మన బడ్జెట్‌లో వస్తుందనమాట. ఇది వచ్చేసి మనం టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు టెంకాయ, పూలు, అగరబత్తి అవన్నీ పెట్టుకొని వెళ్ళడానికండి. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇవి అయితే గిఫ్టింగ్ పర్పస్‌కి మంచిగా యూజ్ అవుతాయి. నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో గూడా చూసాననమాట. ఇలాంటి బాక్సెస్ అండ్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. ఇవి మా ఎంగేజ్‌మెంట్‌కి, మ్యారేజెస్‌కి రిటర్న్ గిఫ్ట్స్‌గా మంచిగా ఇవ్వచ్చు. చూడటానికి గూడా అందంగా ఉంటాయి. యూజ్‌ఫుల్ గూడా అవుతాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! బ్రాస్ మెటల్‌లో మనకి దేవుడి విగ్రహాలన్నీ గూడా ఉన్నాయి. చిన్న చిన్నవి ఇంట్లో పెట్టుకోగలిగినవి. కృష్ణుడు వెన్న తిన్నట్టు
అండ్ దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ ఉందండి. ఇది వచ్చేసి ఆదియోగి. మోస్ట్‌లీ అందరూ యూజ్ చేసే అన్ని విగ్రహాలు, అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూసారా ఈ బిందెలు ఇప్పుడు ట్రెండ్ గదా! హల్దీకి మనం ఎక్కువగా యూజ్ చేస్తారు. మోస్ట్‌లీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఇవి పర్చేస్ చేసుకుంటారు. మనము ఆర్గనైజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇవి రెంట్‌గా తీసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడైతే మనకి రాగి చెంబులండి. అవి కూడా డిఫరెంట్ మోడల్స్‌లో ఉన్నాయన్నమాట. కొన్ని రౌండ్‌గా ఉన్నాయి. కొన్ని అష్టలక్ష్మివి వచ్చున్నాయి. కొన్ని కంప్లీట్ ప్లెయిన్‌వి ఉన్నాయి. ఇప్పుడు ఈ సైజ్ అయితే మనకి 465 రూపీస్ పడుతుంది. సైజ్‌ని బేస్ చేసుకొని, దాని మోడల్‌ని బేస్ చేసుకొని ప్రైస్ ఉంటుంది. ఈ బిందెలు, హల్దీ బిందెలు ఇవి రౌండ్ షేప్‌లో ఉన్నాయి గదా! ఇవైతే సింగిల్ పీస్ వచ్చేసి 720 రూపీస్ పడుతుంది. అండ్ ఈ షేప్‌లో ఉన్నవి అయితే 2070 రూపీస్ ఉందండి. డిజైన్ గూడా బాగుంది. మంచి ముత్యాలు, కెంపులు అవన్నీ పెట్టి. కానీ అల్క్‌గా ఉన్నాయి. అంత బరువుగా ఏమీ లేవన్నమాట ఇవి. అండ్ ఇది చూడండండి. ఇప్పుడు వాల్స్‌కి మంచి డెకార్ ఐటెమ్స్ పెడుతున్నారు కదా! అలా యూజ్ అవుతుంది ఇది మనకి. అండ్ దీంట్లో అయితే దీని కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ ఉంది. అండ్ దీంట్లో అయితే వాటర్ వేసి మంచి ఫ్లవర్స్ వేస్తే దివాళీకి మంచిగా యూజ్ అవుతాయన్నమాట ఇలాంటివి. దాని కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇవి చూసారా అండి? ఇవి దివాళీ అప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వీటిల్లో గాని మనం దీపం వెలిగిస్తే మంచి లైట్నింగ్ ఉంటుందనమాట. దాని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఉంది ఈచ్ పీస్. నేను ఆల్రెడీ వేరే యాప్‌లో పర్చేస్ చేసున్నాననమాట అలాంటివి. అండ్ ఇక్కడ దీపం వెలిగించుకునేవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అందంగా ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి అగరబత్తి పెట్టుకునేవి. దీని సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి 85 రూపీస్ ఉందండి. ఇది చూసారా? జర్మన్ సిల్వర్‌లో మనం ఏమైనా ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికనమాట. దాని కాస్ట్ 955 రూపీస్ ఉంది. దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ప్లేట్స్ గానీ, ట్రేస్ కానీ అసలు వీటిని మనము జస్ట్ ఒక గ్లాన్స్‌లో చూసి ఇవి జర్మన్ సిల్వర్ అని చెప్పగలమా అండి? అన్నీ వెండిలాగే ఉన్నాయి. ఆ చెక్కుడు గాని, ఆ మోడల్, డిజైన్ వెండిలో గూడా ఇంత బాగా ఉంటాయో ఉండవో చాలా బాగున్నాయి అన్నీ. ఈ డిజైన్‌లో హ్యాండిల్ చూడండి ఎంత బాగుందో. కొన్ని డిజైన్స్ అయితే కొన్ని హ్యాండిల్స్ ప్లెయిన్‌గా ఉన్నాయి. ట్రేస్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది చూడండి ఎంత బాగుందో. మనము టెంపుల్‌కి తీసుకొని వెళ్ళేది. పూలు, పండ్లు, కొబ్బరికాయలు పెట్టుకొని వెళ్ళడానికి. గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్ రెండిటి కాంబినేషన్స్‌లో ఉన్నవి ఇంకా అందంగా ఉన్నాయండి చూడటానికి. చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో. వీటిల్లో అయితే మనము డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి. వీటిల్లో జర్మన్ సిల్వర్‌వి ఉన్నాయి. అండ్ జస్ట్ గోల్డ్ కోటింగ్ వేసి గూడా ఉన్నాయన్నమాట. ఇది అయితే ఈ ఐటెమ్ బాగుంది. కానీ దేనికి యూజ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. పక్కన ఈ ట్రే ఉంది గదా! ఇలాంటివి మంచిగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు బ్రైడ్‌కి, గ్రూమ్‌కి మనం పెళ్ళప్పుడు బట్టలు పెడతారు గదా! అలాంటప్పుడు ఇలాంటి ప్లేట్స్‌లో పెట్టి ఇస్తే మంచి లుక్, రిచ్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పీటలు ఎంత బాగున్నాయో. దీని కాస్ట్ వచ్చేసి 2750 ఉంది. అండ్ ఇవి అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు యూజ్ చేయడానికి బాగుంటాయి. ఇప్పుడు మనం చూసే ఈ పీటలు వచ్చేసి జర్మన్ సిల్వర్‌వి కాదండి. అల్యూమినియం ఫాయిల్‌వి. వీటి కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 475 రూపీస్ ఉందనమాట. అండ్ ఈ బిందెలు చూస్తున్నారు గదా! మనం మ్యారేజెస్‌లో ఉంగరాల ఆట ఆడతారు గదా! అప్పుడు ఈ బిందెలు యూజ్ చేస్తే పిక్స్‌లో కూడా సూపర్‌గా వస్తాయి. మా మ్యారేజ్ అప్పుడు గూడా ఆ బిందెలే యూజ్ చేశామనమాట. పిక్స్ చాలా బాగొస్తాయి. అండ్ ఈ ప్లేట్స్ అయితే దీని కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ ఉందండి. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇవి మంచి లుక్‌నిస్తాయి. ప్లేట్ యొక్క సైజ్, దాని మోడల్‌ని బట్టి కాస్ట్ డిఫర్ అవుతూ ఉంటుందండి. అండ్ ఈ పీటల్ని చూసారా? ఇప్పుడు మ్యారేజెస్‌లో ఎక్కువగా పీటల్ని యూజ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు లేదంటే పెళ్లి కొడుకు కూర్చోవడానికి. అప్పుడు ఈ పీటల్ని యూజ్ చేస్తే మంచి రిచ్ లుక్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 3950 రూపీస్ పడిందండి ఆ పీట కాస్ట్. నేను పార్ట్ 1లో ఆల్రెడీ చెప్పాను గదండీ! మనకిక్కడ వెడ్డింగ్‌కి రిలేటెడ్‌వి, డెకార్ ఐటెమ్స్, వాల్‌కి హ్యాంగ్ చేసుకునేవి, లేదంటే మెయిన్ డోర్‌కి హ్యాంగ్ చేసుకునేవి అన్నీ మనకి ఏ టు జెడ్ ఎవ్రీ ఐటెమ్ ఉంటుందనమాట. ఒకదాని కోసం వేరే షాప్‌కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఎవ్రీథింగ్ ఈ షాప్‌లో ఉంటుంది. ఇక్కడ మనం షాపింగ్ చేయొచ్చనమాట మంచిగా. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఏదైనా ఫంక్షన్ అప్పుడు అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండండి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా బాల్కనీకి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అవి నేను వేరే వీడియోలో చేస్తాను. వీడియో లెంతీ అయిపోతుంది.
అండ్ ఇక్కడ చూస్తే దీపపు కుందలు గోల్డ్ కోటింగ్ అండ్ సిల్వర్ కోటింగ్‌లో ఉన్నాయి. ఎంత బాగుందో ఇది నాకు చాలా బాగా నచ్చింది. గృహప్రవేశాలప్పుడు ఇవి మనం పెట్టుకుంటే అందంగా ఉంటాయన్నమాట. అండ్ ఇవి అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి అటువైపు, ఇటువైపు ఈ దీపాలు పెట్టి వెలిగిస్తే గనక చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు గూడా చక్కగా ఉంటారు చూడటానికి. నార్త్ వాళ్ళు కర్వా చౌత్ ఫెస్టివల్ చేసుకుంటారు గదండీ! ఆ ఫెస్టివల్‌కి రిలేటెడ్ అయిన ఐటెమ్స్ ఇవి. ఎంత బాగున్నాయో గదా చూడటానికి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ చిన్న బిందె వచ్చేసి రూ. 130 పడిందనమాట. మోస్ట్‌లీ అన్ని ఐటెమ్స్ కవర్ చేశానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.